జై తెలంగాణ. ఈరోజు వేలేరు మండలంలో గత నెల 25వ తారీఖు అంటే జూన్ 25వ తారీఖు నుండి జరుగుతున్న ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఆమోదించిన BLA-1 వేలేరులో 14 బూతులు ఉన్నాయి. వేలేరు మండలంలో 14 మందికి సంబంధించిన సమీక్ష, మొత్తం టోటల్గా 19. సో 19 బూతులకు సంబంధించిన కార్యక్రమం ఎక్కడి వరకు వచ్చింది, దాని మీద సమీక్ష చేయడానికి ఈరోజు మరి కూర్చోవడం జరిగింది. ఇప్పటిదాకా సమీక్ష జరిగింది. సంతృప్తికరంగా BLOలతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు వారి ప్రతినిధిగా BLA గొప్పగా పనిచేస్తున్నారు. పనిచేస్తున్న వారందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్న BLAలు బీఆర్ఎస్ పార్టీకి పునాదిరాలు. వారి ఆధ్వర్యంలో వారి బూత్లో ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు ఉన్న ఓటర్లను గుర్తించి మళ్ళీ వాళ్ళందరూ కూడా ఎన్యూమరేట్ అంటే మళ్ళీ వారి ఓటును నమోదు చేసుకోవడం, కొత్త ఓట్లను కలపడం, అంటే 18 ఏళ్ళ వయసు దాటిన వాళ్ళకు ఓటు హక్కును కల్పించడం, వేరే ప్రాంతాల్లో ఉన్న ఈ బూత్కు సంబంధించిన వాళ్ళందరినీ వారితో కాంటాక్ట్ అయ్యి వారి తరఫున ఓటు ఇక్కడ నమోదు చేయించవచ్చు. వారి కుటుంబ సభ్యుల ద్వారా ఎన్యూమరేట్ ఫామ్ నింపి ఆ వ్యక్తితో ఉన్న సంబంధాన్ని రాసి వాళ్ళు సంతకం పెట్టినా కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఆ రకంగా బీఆర్ఎస్ పార్టీ తరపున ఉన్న BLAలు ఆ బూత్లో ఉన్న ప్రతి కుటుంబానికి ఒక ఆత్మ బంధువులాగా ప్రజా సంబంధాలు మెయింటైన్ చేయాలని పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటికి పనులు జరిగినాయి. ఆ సందర్భంగా ఇంట్లో పోయి మంచి చెడు పలకరించిన తర్వాత ఆ ఓటు విషయం కూడా చెప్పేసి ఓటును ఏ రకంగా నమోదు చేసుకోవాలో వారికి అర్థమయ్యే భాషలో మరి అక్కడున్న బూత్ లెవెల్ ఆఫీసర్తో కలిసి చెప్పాలి. ఆ రకంగా ఆ కుటుంబానికి జరిగిన లబ్ధి కూడా వారికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఆ ఇంటింటికి తాగునీరు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, వారి వ్యవసాయ భూములకు 24 గంటల కరెంటు కావచ్చు, 200 పెన్షన్ 2000 ఇవ్వడం కావచ్చు, వికలాంగులకు 4000 పెన్షన్ ఇవ్వడం కావచ్చు, ఒంటరి మహిళలకు 200, 2000 చేసిన ఘనత, ముదిరాజులకు చేప పిల్లలు ఇచ్చి వలలు ఇచ్చి వాహనాలు అమ్మడానికి ఇచ్చి, తర్వాత పద్మశాలకు మరి చేనేత కార్మికులకు ఏ కుటుంబం దగ్గర పోతే వారి కుటుంబానికి జరిగే లాభాన్ని గొప్పగా గుర్తు చేయాలని చెప్పేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ వైఫల్యాలు, కాంగ్రెస్ 2500 రూపాయలు మహాలక్ష్మి ఇస్తానన్నది ఇయ్యలే, కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఇస్తానని ఇయ్యలే, 2000 4000 ఇస్తానని ఇవ్వలే, వికలాంగులకు 6000 ఇస్తానని ఇవ్వలే, ఆ ఇంట్లో నిరుద్యోగం ఉంటే 4000 ఇస్తానని ఇవ్వలేదు, ఎక్కడ 24 గంటల కరెంటు లేదు, బోనస్ వాళ్ళు చెప్పినట్టు బోనస్ 2000 కోట్లు బాకీ పడ్డారు. సో బోనస్ ఇవ్వడం లేదు, యూరియా దొరకడం లేదు. సో ఏదైతే ఇప్పటి వరకు ఆ ఇంటికి చేరుతుందో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పథకాలు మాత్రమే చేరుతున్నాయి, కానీ అదనంగా 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఈరోజు అభివృద్ధి కోసం నేను కాంగ్రెస్ పోయిందని చెప్పుకునే సిగ్గుమాలిన నీతి మాలిన కడియం శ్రీ అని ఒక అవకాశవాది జిత్తులో మారి నక్క ఈరోజు ఏ కుటుంబానికి 1 రూపాయి బేలు చేసిన సందర్భం లేదు. డైరెక్ట్ క్వశ్చన్, ఇప్పటివరకు జూలై 1వ తారీఖు వరకు 1వ వారంలో 104 కోట్ల రూపాయలతో 3 లిఫ్టులు, దాంట్లో ముఖ్యంగా తరిగొప్పుల లిఫ్టును జూలై మొదటి వారంలో నీటిని విడుదల చేసి రైతులకు అందిస్తానని వాగ్దానం చేసిండు.
రైతన్న కోసం రాజన్న పాదయాత్రకు భయపడి మరి ఆ రకంగా వాగ్దానం చేసిండు. ఈరోజు జూలై 1st వీక్లోకి మనం వచ్చినాం. ఈ మరి వారం రోజులు చూసి మళ్ళీ ఒక పోరాటం కూడా చేపడతాం ఆయన మీద. సో నీళ్ళ మీద ఎలాంటి అవగాహన లేకుండా ఇప్పటివరకు మరి 2 నెలలు అయిపోయింది. వానకాలం వచ్చి ఎల్ నీనో మరి ఈ ఋతుపవనాలు ఇప్పటికే 30% వర్షాభావము ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. మొత్తము ఈ సంవత్సరంలో 65% వర్షాభావం ఉంటుంది, వానకాలంలో 65% వర్షాలు కురవవు అని చెప్పేసి. అలాంటప్పుడు మనం దేవాదుల ద్వారా నీళ్ళని ఎత్తుపోసుకొని మాత్రమే ఇక్కడ వ్యవసాయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు గణపురానికి ప్రత్యేకంగా దేవాదుల ఫర్ గన్పూర్ స్టేషన్ అన్నట్టు 9 రిజర్వాయర్లకు నీళ్ళు వచ్చేటట్టు 1,53,000 ఎకరాలకు నీళ్ళు ఎత్తినట్టు మనము ప్రణాళిక సిద్ధం చేసుకుని అట్లా ఇచ్చినాం. 98% చెరువులను గోదావరి నీళ్లతో నింపుకున్నాం గతంలో. సో ఇప్పుడు కడియం శ్రేయానికి సిద్ధశుద్ధి ఉంటే, అభివృద్ధి మీద మాత్రం సిద్ధశుద్ధి ఉండేది ఉంటే, అన్నిటికంటే ముఖ్యంగా సాగునీరు కోసము ప్రయత్నం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మరి సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ నుంచి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమం కావచ్చు, లేదా మరి దేవన్నపేట దగ్గర ఉన్న పంపులను ఆన్ చేసి ధర్మసారిణీలకు 6 పైపుల ద్వారా వచ్చే నీళ్ళని తీసుకురావడం కావచ్చు. అదేవిధంగా ఎత్తుపోతల పథకము ఒకటి ఉప్పుగల్ నుంచి వెళ్ళి మరి వంగాలపల్లి, మల్లికుదురు, మన మల్లకపల్లి కావచ్చు, తర్వాత గొల్లకిష్టపల్లి కావచ్చు, వేలేరు కావచ్చు, చాలపల్లి కావచ్చు, ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా నీళ్లు రావాల్సిన అవసరం ఉంది. కింది ప్రాంతంలో ఆనాడు మన పల్లెరాజశేఖర రెడ్డి గారి సహకారంతో గుండ్లాసాగరం లిఫ్ట్ వేయడం వల్ల లోక్యతండ ఆంచెల్లి వేలేరుకు, అక్కడి నుంచి వెళ్ళి కింది భాగాలకు నీళ్ళు పోయి నారాయణగిరి, ముప్పారం నీళ్లు పోయినాయి. సో కడియం శ్రేణి ఎమ్మెల్యే అయిన తర్వాత 2 లిఫ్టుల పని చేయాల్సి ఉండే, ఆ 2 లిఫ్టుల పని ఇక్కడ కూడా పనులు జరగట్లేదని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓన్లీ ఈరోజు అవకాశవాద రాజకీయాలు చేస్తూ తన బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసమే పోయింది, కానీ గణపురం నియోజకవర్గాన్ని కుదబెట్టి మోసం చేసి, గణపురం ప్రజలను మోసం చేసి, ఇక్కడ బీఆర్ఎస్ ఓట్లతో గెలిచి ఈరోజు మరి ఆయన బీఆర్ఎస్ కార్యకర్తల మీద పగబట్టి, బీఆర్ఎస్ అయితే ఇందిరమ్మ ఇండ్లియం, బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్ సర్పంచ్లు అయితే